హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే అకాడమీ. మనం ఈ క్లాస్లో పర్సంటేజెస్ చాప్టర్లో భాగంగా మోడల్ 3 అండ్ 4 చూద్దాం. పార్ట్ 1 అండ్ 2 ఎవరైనా చూసి ఉండకపోయి ఉంటే ఫస్ట్ అవి చూడండి. ఇక్కడ క్లాస్లోకి వస్తే పార్ట్ 3 అండ్ 4 మోడల్స్లో రీసెంట్గా ఇచ్చినటువంటి ఎగ్జాము ఎప్పుడు జరిగింది? ఇది ఆగస్టులో జరిగినటువంటి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్లో అడిగిన పర్సంటేజెస్ చాప్టర్లో క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 100% అంటున్నాడు. 100 అనుకుందాం. ఇంకా ఈజీగా ఉండాలంటే 1 అనుకుందాం. ఒక నెంబరు 100% ఇంక్రీజ్ అయింది అంటే 2 అవుతుంది. మీరు ఇక్కడ 100 అనుకొని అది 200 అయింది అని అయినా చేయొచ్చు. 1 అనుకొని 2 అయిందంటే ఎప్పుడైనా మనం స్మార్ట్గా చేస్తాం కాబట్టి సింపుల్గా అసలు చూడగానే ఇది ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ 2కి క్యాన్సిలేషన్ చేయండి. 2 1 టైమ్స్, 2 3 టైమ్స్, 2 మూడు 6, ఇంకెన్ని ఉంటుంది? 18 ఉంటుంది. 2 18, ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఏ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 70% అంటున్నాడు. ఒక నెంబర్ 100 అనుకుందాం. పర్సంటేజ్ చాప్టర్లో ఏ నెంబర్ని ఎప్పుడైనా మనం 100 అనుకుంటున్నాం. పర్సెంట్ అంటే 100 కాబట్టి. ఓకే, ఇక్కడ ఏ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 70% అంటున్నాడు. 100 170 అయింది. ఓకేనా? ఇది గివ్స్ దేనికి ఈక్వల్? 3910కి ఈక్వల్. క్యాన్సిలేషన్ చేయండి. 17 1 టైమ్స్, 17 2 టైమ్స్ 34 కదా. నెక్స్ట్ 17 3 టైమ్స్ అంటే 1 యూనిట్ ఈక్వల్ టు 23. మనకు కావాల్సింది ఎంత? 100 ఇంటూ 100 కదా. ఇది ఇంటూ 100 టైమ్స్ అంటే ఎంత అవుతుంది? 2300. వెంటనే ఇవి చూసి చేసేయచ్చు అండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం 3. ఎందుకు ఇవి మనం చెప్పుకుంటున్నామంటే పర్సంటేజెస్ చాప్టర్లో బేసిక్ మోడల్స్ 3 and 4 చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ మోడల్స్లో రీసెంట్గా ఇచ్చినటువంటి ఎగ్జామ్ ఎన్టీపీసీలో ఇచ్చినటువంటి ఇంకా పాపులేషన్ మీద అండ్ ఎలక్షన్స్ మీద ఆ మోడల్స్ వచ్చినప్పుడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్లో అండ్ పీవైక్యూస్ అన్నీ చెప్పుకుందాం మనం. లేటెస్ట్గా వచ్చిన అన్ని ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఈ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 100% అంటున్నాడు. ఓకే, 1 ఉంది, 2 100% ఇంక్రీజ్ అయింది అంటే పూర్తిగా ఇంకొకటి. అది దేనికి ఈక్వల్? ఇట్ గివ్స్ 2 1 టైమ్స్ క్యాన్సిల్ చేయండి. 2 1 2, 2 4 8, మళ్ళీ 2 1 0 0. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం మన మోడల్లో భాగంగా ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? రామ్స్ శాలరీ వాజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 100%, ఫస్ట్ డిక్రీజ్డ్ బై 16% అండ్ సబ్సిక్వెంట్లీ ఇంక్రీజ్డ్ బై 25%. ఓకే, ఫైండ్ ద నెట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ హీ శాలరీ అంటున్నాడు. ఓకే, మొదట రామ్ జీతము 100 అనుకుందాం. అది 16% తగ్గింది. 100లో 16% తగ్గింది అంటే ఎంత అండి? 84 అవుతుంది కదా. దాని తర్వాత ఏమైంది? 25% ఇంక్రీజ్ అయింది. 25%ని మనం ఎలా రాస్తాము? 1/4 కదా. ఇంక్రీజ్ అంటున్నాడు, ప్లస్ 1/4 వేస్తాం. ఇక్కడ దీన్ని 5/4 వేస్తాం కదా. మనము ప్రీవియస్ క్లాస్లో నేర్చుకుందాం ఇది ఎలా రాసామనేది. క్యాల్కులేట్ చేయండి. 4 2 8, 4 1 21 ఇంటూ 5 అంటే ఎంత? 105 అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అయింది? ఇనిషియల్గా 100 ఉంది, ఫైనల్గా 105 అయింది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 5% ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. సెకండ్ ప్రాబ్లం. ద ప్రైజ్ ఆఫ్ ఏ బైక్ was increased by 10% and then again increased by 8%. The net percentage increase in the price of bike అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ప్రైజ్ ఆఫ్ బైక్ని 100 అనుకుందాం. అది ఏమైంది? 10% ఇంక్రీజ్ అయిందంటే 110 అవుతుంది కదా. దీని మీద మళ్ళీ 8% అంటున్నాడు. 110లో 8% ఇంక్రీజ్ అవుతుంది. మనం సింపుల్గా ఎలా చేస్తాం? ఇది 11 8 టైమ్స్ అంటే జనరల్గా 110లో 8% అంటే 8.8 కదా.
ఇది దీనికి యాడ్ చేయండి, 110కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ద శాలరీ ఆఫ్ యాన్ ఎంప్లాయీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15% అండ్ సబ్సిక్వెంట్లీ రిడ్యూస్డ్ బై 15% అంటున్నాడు. సేమ్ నెంబరు 2 టైమ్స్ రిపీట్ అయినప్పుడు మనం కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం? A²/100 అనే ఫామ్లో ఇది మనము ఈజీగా చేయవచ్చు. ఈ సేమ్ పర్సంటేజ్ ఏమి ఇచ్చాడు? 15 స్క్వేర్ అంటే ఎంత? 15 స్క్వేర్ 2 to 5 కదా, 225/100 అంటే ఎంత అవుతుంది? ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ ఇట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%, ఓకే, ఇట్స్ నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంతా. ఒక నెంబర్ అనేటువంటిది 20% పెరిగింది, దాని తర్వాత 10% తగ్గింది, ఓవరాల్గా ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని కనుక్కోమంటున్నాడు. ఓకే, ఒక నెంబర్ 100 ఉంది, 100 అనుకుందాం, అది 20% పెరిగిందంటే 120 అయింది. ఓకే, డిక్రీజ్ 10% అంటున్నాడు. ఈ 10%ని మనం ఎలా రాస్తాం? డిక్రీజ్ అంటున్నాం మైనస్ కాబట్టి 9/10 అవుతుంది. ఈ కాన్సెప్టు చాలా మనకి క్రూషియల్ అనమాట. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే ఆ క్లాస్లో చూడండి. ఇక్కడ క్యాల్కులేట్ చేయండి. 12 × 9 టైమ్స్ ఎంత? 108. ఇనిషియల్గా 100 ఉంది, ఫైనల్గా 108 ఉంది, అంటే అంత పెరిగింది, 8 అనేటువంటిది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ద ప్రైజ్ ఆఫ్ ఏ బుక్ వాజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ దెన్ రిడ్యూస్డ్ బై 20%. వాట్ ఈజ్ ద చేంజ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ప్రైజ్ అంటున్నాడు. ఓకే, ద ప్రైజ్ ఫస్ట్ మనము 25%ని ఎలా రాస్తాం? 100 మీద 25% ఇంక్రీజ్ అయింది అంటే 125 కదా. దీన్నే మనం ఈ 100 ఇదంతా రాసే టైం వేస్ట్ చేయడం కన్నా ఈ 25%ని స్మార్ట్గా ఎలా రాస్తామని చెప్పాను. పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 వేసుకోవాలి. 25 1 టైమ్స్ 25 1 25 4 కదా. ఇంక్రీజ్ అంటే ప్లస్ చేస్తాం ఎప్పుడైనా. అదే 25% డిక్రీజ్ అంటే ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. దీన్ని ఎలా రాస్తాం? 5/4గా రాస్తాం, దీన్ని 3/4గా రాస్తాం. ఇది కాన్సెప్ట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ ప్రాబ్లంలోకి వస్తే దీన్ని ఎలా చేస్తాం? 25% ఇంక్రీజ్ అంటున్నాడు అంటే 1/4 ఉంది కదా. 25% అంటే 1/4 కదా. ఇంక్రీజ్ అంటున్నాడు, ప్లస్ చేస్తాం. ఓకే, 4 5 అయింది. అండ్ దెన్ రిడ్యూస్డ్ బై 20%. దీన్ని ఎలా చేస్తాం? 1/5 మైనస్ చేస్తాం కదా. ఇక్కడ ఏమవుతుంది? 4/5 అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద నెట్ చేంజ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్ అంటున్నాడు. ఇక్కడ ఏం చేంజ్ అయింది? ఏం చేంజ్ అవ్వలేదు, 4 అలానే ఉంది. ఓకేనా, నో చేంజ్. ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. మీరు ఈ విధంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి స్మార్ట్ వేలో చేస్తే చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సొల్యూషన్ చేయడానికి మీకు స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. సిక్స్త్ ప్రాబ్లం. 20% ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ వర్ డిఫెక్టివ్, ఓకే, అండ్ 25% రిమైనింగ్ వర్ డ్యామేజ్డ్. ఓకే, ఇఫ్ 4,800 టాయ్స్ వర్ ఇన్ గుడ్ కండిషన్ దెన్ వాట్ వాజ్ ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ అంటున్నాడు. ఒక కర్మాగారంలో ఉత్పత్తి చేయబడిన బొమ్మలలో 20% ఏమయ్యాయి? 20% స్పాయిల్ అయ్యాయి, లోపించాయి. ఓకేనా. ఇది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఇష్టమయ్యాయి అని అంటే అవి స్పాయిల్ అయిపోయాయి అని అర్థం. ఓకేనా, డిఫెక్ట్ అయ్యాయి అని అర్థం. ఇక్కడ ఉన్నాయి. మరియు మిగిలిన వాటిలో 25% దెబ్బతిన్నాయి అంటే వేస్ట్ అయిపోయాయి అని. ఓకే, దీన్ని మనము ఎలా చేస్తాం? ఫస్ట్ 100% ఉన్నాయి. ఈ 100% ప్రొడక్షన్లో 20% స్పాయిల్ అయిపోయాయి అంటే 80 బాగానే వచ్చాయి అని అర్థం. ఓకేనా. దీంట్లో మళ్ళీ ఏమయ్యాయి? ఈ 80లో 25% అనేటువంటివి డ్యామేజ్ అయ్యాయి.
దీంట్లో 25% అంటే ఎంత? 1/4 ఎంత అవుతుంది చూడగానే మనం చెప్పేసేయాలి. వీటికి ఇవన్నీ జస్ట్ సింపుల్ నోటు లెక్కలు. నేనేంటంటే మనం కంప్లీట్గా పర్సంటేజ్ చాప్టర్లో 200 ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు చెప్పుకుంటాం. కాబట్టి ప్రతి మోడలు, ప్రతి బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి నేను ప్రతిదీ చెప్తున్నాను. ఇక్కడ 60 అవుతుంది. 4 ఒకట్లు ఇక్కడ ఎంత అవుతుంది? 25%. ఓకేనా? డిక్రీజ్ దీనిలో 25% అంటే 60. ఈ 60 అనేది దేనికి ఈక్వల్? 4800. ఓకే, మనకి 100% తెలియాలి. 0కి క్యాన్సిల్. 6 ఒకట్లు 6 48. ఇదేంటి? 1 యూనిట్ది. మనకి 100 యూనిట్స్ కావాలి. అంటే ఇంటూ 100 వేయండి. 8000 అవుతుంది. 8000 అవుతుంది. ఆప్షన్ బి అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. The sum of two numbers is 520. If the bigger number is decreased by 4% and the smaller number is increased by 12%, then 2 times వచ్చింది. ఓకే, then number obtained are equal. ఓకే, బిగ్గర్ నెంబర్ అనేటువంటిది డిక్రీజ్డ్ 2 నెంబర్స్ అనుకుందాం. బిగ్గర్ నెంబర్ ఈక్వల్ అంటున్నాడు. ఓకే, బిగ్గర్ నెంబర్ ఏముంది ఫస్ట్ ప్రాబ్లంలో? ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్. ఓకే, ఈ కేస్ అనేది మైండ్లో ఉంచుకుందాం. బిగ్గర్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4% అంటున్నాడు. ఓకే, దీన్ని ఎలా రాస్తాం మనము? 96 అవుతుంది. 100 డిక్రీజ్ అయింది అంటే 96 అవుతుంది కదా. అండ్ స్మాలర్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇది 100 మీద అంటే 1112 అవుతుంది. ఇది స్మాలర్ నెంబర్. ఓకేనా? ఇది బిగ్గర్, ఇది స్మాలర్ అవుతుంది. దెన్ అలాగా ఒకటి 4% డిక్రీజ్ అయ్యి ఇంకోటి ఏమో 12% ఇంక్రీజ్ అయింది. ఆ రెండు ఈక్వల్ అంటున్నాడు అలాగ తగ్గిన తర్వాత. ఓకే, ద స్మాలర్ నెంబర్ ఈజ్ అని అంటున్నాడు. ఇది 16తో మల్టిపుల్ డివైడ్ చేయండి. 16 96, 16 112. ఓకేనా? అప్పుడు బిగ్ నెంబర్ బై స్మాల్ నెంబర్. బిగ్ నెంబర్ ఎంత అవుతుంది? 7 బై స్మాల్ నెంబర్ 6 అవుతుంది. ఓకేనా? వీటి సమ్ అన్నాడు ఫస్ట్. ఈ రెండిటి రేషియో ఈ 17 7 + 6 అంతా 13. 13 ఈజ్ ఈక్వల్ టు 520. ఓకేనా? 13 1 టైమ్స్, 13 4 టైమ్స్ 40 అవుతుంది. ఓకే, ఏమంటున్నాడు? ద స్మాలర్ నెంబర్ ఎంత? 6. 1 48. 6 ఎంత అవుతుంది? 240 అవుతుంది. ఓకేనా? ఆన్సర్ 3. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 8th. ఇక్కడ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ స్కూల్ ఈజ్ ఇంక్రీజ్డ్ అండ్ డిక్రీజ్డ్ ఇన్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్. ఓకే, ఎంత? ప్రతి సంవత్సరము ఆల్టర్నేట్గా 10% ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు. ఇట్ స్టార్టెడ్ విత్ ద ఇంక్రీజ్ 2021. ఓకే, 21లో ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. ఓకేనా? 10%ని మనం ఎలా రాస్తాం? 1/10 కదా. 1/10ని ఇక్కడ సింపుల్గా ఏమవుతుంది? 11 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 22లో ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఈ 10 అనేది 9 అవుతుంది. ఫైనల్ ఏమవుతుంది? ఫైనల్ ఇయర్ 23లో మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది కదా. 10 అనేది 11 అవుతుంది. ఇది ఈ మోడల్ నేను ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంత అవుతుంది? మల్టిప్లై 10 క్యూబ్ ఎంత? 1000. ఇక్కడ 11 స్క్వేర్ ఎంత? 121. 121 ఇంటూ 9 అంటే ఎంత? మీరు అలా అయినా చేయండి. 11 9లో 99 ఇంటూ 11 అన్నా ఎంత వస్తుంది? 1089 వస్తుంది కదా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 89 ఉంది. ఈ 89 మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. ఇంక్రీజ్ అయింది 89. ఎక్కడుందో ఆన్సర్ ఏ అవుతుంది. ఓకేనా? మీరు ప్రాబ్లం చేసినా కూడా ఇవన్నీ చేయడం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది. ఈ 89 బై ఎంత మీద అడిగాడు? 1000.
ఇంటూ పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 వేస్తాం. 2 zeros 2 zeros, ఇక్కడ డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి. ఎంత అవుతుంది అప్పుడు. ఇదంతా చేయడం వల్ల మీకు ఎక్స్ట్రాగా మళ్ళీ 40 seconds టైం వేస్ట్. కానీ ఇక్కడే మనం చూడంగానే వెంటనే ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. నెక్స్ట్ చూద్దాం 9th. ఇక్కడ when 60% of a number is subtracted from another number అంటున్నాడు. ఓకే, the second number reduced to its 52%. ఓకే, the ratio of the first number to the second number is, ఆ రేషియో అనేటువంటిది కనుక్కోమంటున్నాడు. దీన్ని మనము నెంబర్ 1ని n1 n2 అనుకుందాం. ద సెకండ్ నెంబర్ reduced to 52%. ఓకే, 60% of a number is subtracted from the another number. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. n2 అనుకుందాం సెకండ్ నెంబర్ని. 60% అంటే మనం ఎలా రాస్తాం, 3/5 కదా. ఓకేనా, ఇది n1. 60% ఆఫ్ ద నెంబర్, ఈ నెంబర్ అనేటువంటిది సబ్ట్రాక్టెడ్ ఆ n2లో నుంచి తీసేస్తే అది ఎంతకి ఈక్వల్, 52% ఆఫ్ ది సెకండ్ నెంబర్ అంటున్నాడు. దీన్ని మనము సింపుల్గా ఎలా చేస్తాం, చేయండి. 5 n2 అవుతుంది. ఇక్కడ 3 n2 నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఇది ఎంత అవుతుంది, 52/100 ఇంటూ n2. 5 1 times 5 20 times. ఓకే, ఇది మళ్ళీ చేయండి. ఈక్వల్ టు యువతలకు వస్తే ఏమొస్తుంది, 100 n2 ఇంటూ 60 n1 ఈక్వల్ టు 52 n2 అవుతుంది. ఓకే, ఇక్కడ n1లో ఎంత అవుతుంది అప్పుడు, n2 ఈక్వల్ టు యువతలకు వస్తే 48 n2, అది 60 n1 ఉంటుంది. ఇది ఏ టేబుల్లో క్యాల్కులేట్ అవుతుంది, 12 12 5 60 12 48. ఓకేనా, n2 అనేది 5, n2 5, n1 4, ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ చూద్దాం 10th ప్రాబ్లం. ఏమంటున్నాడు, ద ప్రైజ్ ఆఫ్ ఏ స్కూల్ బ్యాగ్ అండ్ ఏ షూ ఆర్ in the ratio 5:7:5. The price of a school bag is 200 more than the price of a shoe అంటున్నాడు. దెన్ ప్రైజ్ ఆఫ్ ఏ షూ ఎంత, ఓకే, షూ ప్రైజు రేషియో ఎంత ఇచ్చాడు, 5 మల్టిపులే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో అన్ని 5 మల్టిపుల్స్ ఉన్నాయి. సో ప్రాబ్లం అనేది చేద్దాం. స్కూల్ బ్యాగ్ ఉంది, షూ ఉంది, వాటి రేషియో ఎంత ఇచ్చాడు, 7:5 ఇచ్చాడు. ఓకే, వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 2 units ఉంది, 2 రేషియో ఉంది. మోర్ అంటున్నాడు, 200 మోరు. ఈ 2 units అనేది 2కి ఈక్వల్, 1 యూనిట్ అనేది 100కి ఈక్వల్. షూ ఎంత ఉంది, 5 units అంటే 500 అవుతుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం ప్రాబ్లం 11th ప్రాబ్లం. ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి, B is 25% more than C. ఓకే, C is మనము ప్రాబ్లమ్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఈ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఈ 100 అనుకుందాం, ఈ 100 ఉంది. ఓకే, D is 20% మోర్ దాన్ E అంటున్నాడు. అంటే D ఎంత అవుతుంది, 100 మీద 20% అంటే 120 అవుతుంది. ఓకే, ఇప్పుడు డీకి సికి కేసు ఏంటి, సి ఈజ్ 60% లెస్ దాన్ డి అంటున్నాడు. 60%ని ఎలా రాస్తాం మనము, 3 times 23 60 ఇది ఎంత, 25 100. ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను, 60ని ఇది రాస్తాం కదా, 60/% అంటే డివైడెడ్ బై 100, 23 60 25 100. ఓకేనా, లెస్ అంటున్నాడు కాబట్టి మైనస్ వేస్తాం. అప్పుడు ఇది ఏమవుతుంది, దీన్ని ఎలా రాస్తాము, 2/5 వేస్తాం. ఓకేనా, 2/5 వేస్తాం. ఇక్కడ డి సి ఈజ్ ఏమంటున్నాడు, సి ఈజ్ 60% లెస్ దాన్
డి అంటున్నాడు. అంటే ఎంత అవుతుంది? 5 5 2 10, ఇంకే 5 4 20, 24 2 ఎంత అవుతుంది? 48. ఓకేనా? ఇది సి వాల్యూ అవుతుంది. ఒక్క నిమిషం, దేర్ ఇస్ నో ఎరేజర్ ఆప్షన్. ఓకే, సి వాల్యూ 48. ఇక్కడ బి వాల్యూ ఎంత అవుతుంది? సారీ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్. బి వాల్యూకి కేసు ఏమి ఇచ్చాడు? బి ఈజ్ 25% మోర్ దాన్ సి అంటున్నాడు. 25% మోర్ అంటే మనము ఇది రాస్తాం కదా, 5/4, 4 1 4 1 4 2 12 5 60 అవుతుంది బి. అప్పుడు ఏకి బీకి కేసు ఏమి ఇచ్చాడు? ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి అంటున్నాడు. 20% అంటే ఎంత? 6/5 మోర్ అంటున్నాడు కాబట్టి 6/5 వేస్తాం. మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఈ కాన్సెప్ట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. 20% మోర్ అంటే మనం ఎలా రాస్తాము? 20/100 వేస్తాము. ఓకేనా? ఇది 21 25 మోర్ అంటున్నాం కాబట్టి +1 చేయాలి. అప్పుడు 6/5 అని దీని అర్థము. ఓకేనా? ఇది ఎలా వచ్చింది అనేది నేను పార్ట్ 2 వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా చెప్పాను. ఇక్కడ ఏ వాల్యూ అప్పుడు ఎంత అవుతుంది? 5 1 5 12. ఓకేనా? 12 72 కదా. ఏ వాల్యూ 72 వచ్చింది, బి వాల్యూ 60 వచ్చింది. ఓకేనా? సి 48 వచ్చింది. అసలు ఏం అడిగాడు? బేస్డ్ ఆన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని మనం చేయాలి. డి ఈజ్ 60% లెస్ దాన్ బి అంటున్నాడు. ఓకే, బి ఎంత వచ్చాడు? మనకు 60 వచ్చింది. డి ఎంత వచ్చింది? 120 వచ్చింది. కానీ ఫస్ట్ ఆప్షన్ 1 ఏమంటున్నాడు? డి ఈజ్ 60% లెస్ దాన్ బి కాదు కదా, ఇక్కడ 50% డిఫరెన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఈ ఈజ్ 28% మోర్ దాన్ ఏ అంటున్నాడు. అంటే ఆప్షన్ 2 ఏమి ఇచ్చాడు? ఈ మనకి 100% వచ్చింది. ఏ ఎంత వచ్చింది? 72 కదా వచ్చింది. ఓకే, ఇక్కడ 28% మోర్ దాన్ ఏ అంటున్నాడు కాదు కదా. కానీ అదే ఏ ఈజ్ 28% లెస్ దాన్ ఈ అంటే కరెక్ట్ అవుతుంది. సో ఇది కూడా తప్పు, ఈ రెండు తప్పు. ఆప్షన్ 3 వెరిఫై చేద్దాం. ఆప్షన్ 3 ఏమంటున్నాడు? ఏ ఈజ్ 40% లెస్ దాన్ డి. ఏ వాల్యూ ఎంత? 72. డి ఎంత? 120. డిఫరెన్స్ ఎంత ఉంది? 48 కదా. 20 డిఫరెన్స్ దేని మీద అడిగాడు? డి మీద. డి వాల్యూ ఎంత? 120 వచ్చింది. చేస్తే ఎంత వస్తుంది? ఇది 26 120 25 6 1 6 48 కదా. అంటే 5 4 5 40 40%. ఇది సాటిస్ఫై అయింది. ఆప్షన్ 3 అనేటువంటిది ట్రూ. సో నెక్స్ట్ చూద్దాం. ఇలాగ ఇచ్చినప్పుడు మీరు అన్నీ వెరిఫై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. 12th ప్రాబ్లం. మనం అన్ని మోడల్స్ చూద్దాం. మోడల్ 3, 4లో ఉన్నటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ చూసాము. ఆ మోడల్స్లో ఉన్న అన్ని రకాల ఆల్ టైప్స్ని కూడా మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ 12th ప్రాబ్లం ఏమంటున్నాడు? రామ్ హ్యాస్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ మనీ యాజ్ సీత అంటున్నాడు. రామ్ హ్యాస్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ సీత. ఓకే, రామ్, సీత. అండ్ నెక్స్ట్, సీత హ్యాస్ 50% మోర్ మనీ దాన్ గీత. ఇఫ్ ద యావరేజ్ మనీ విత్ దెమ్ ఈజ్ ఎంత అంటున్నాడు? యావరేజ్ మనీ 110. ఓకేనా? దెన్ రామ్ హ్యాజ్, అయితే రామ్ దగ్గర ఎంత ఉంది అంటున్నాడు. రామ్, సీత, గీత. సింపుల్గా మనం ఇలా ఇండికేట్ చేద్దాం. ఫస్ట్ సీత 100 అనుకుందాం. రామ్ ట్వైస్ ఉంది. ఓకే, సీత హ్యాస్ 50% మోర్ అంటున్నాడు కాబట్టి మన కన్వీనియన్స్ కోసము గీత నుంచి నేర్చుకుందాం. గీత 100.
చేద్దాం. గీత 100, గీత కన్నా సీతకి 50% మోర్ అంటున్నాడు, అంటే 150 అవుతుంది. రామ్ ట్వైస్, సీత కన్నా ట్వైస్ కాబట్టి 300 ఉంటుంది. యావరేజ్ అన్నాడు. వీటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఎంత వస్తుంది? యావరేజ్ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ కదా, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇది యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 550/3 కదా ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1110 అవుతుంది. ఇక్కడ మనము క్వాంటిటీస్ ఎక్స్ అనుకుంటాం ఫార్మేషన్ కోసం. ఇచ్చేస్తే 1 టైమ్స్ 5 టైమ్స్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 3/5 అవుతుంది సింపుల్గా. ఇక్కడ రామ్ ఎంత? 300 × 3/5 వేయండి, ఎంత అవుతుంది? 180 అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 3. నెక్స్ట్ చూద్దాం. ఇలా డైరెక్ట్ చేయాలి మనము. నెక్స్ట్ ప్రాబ్లం 13th. ద ప్రైజ్ ఆఫ్ ఎన్ ఐటమ్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 10%. దిస్ రిడ్యూస్డ్ ద మంత్లీ టోటల్ సేల్ బై 20%. ఒక ఐటెం యొక్క ప్రైజ్ అనేటువంటిది 10% ఇంక్రీజ్ అయింది. 10 ఉంది, 11 అనుకుందాం. ఓకేనా, 11 ఇంక్రీజ్ నాట్ డిక్రీజ్. ఓకేనా, దిస్ రిడ్యూస్డ్ ద మంత్లీ టోటల్ సేల్. ఈ 20%ని మనం ఎలా రాస్తాం? 1/5 కదా. ఏమైంది? రిడ్యూస్ అంటే -5. ఓకే, 5 4 అవుతుంది. ఓకేనా, అంటే 50 44. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 6 ఉంది. ఎంత మీద? 50 మీద తగ్గింది. అంటే ఎంత తగ్గింది? 12% తగ్గింది. ఓకేనా, మంత్లీ సేల్ అనేటువంటి 12% డిక్రీజ్. ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. 14th ప్రాబ్లం. When the price of an item was reduced by 20%, then its sale increased by X%. Okay, if there is an increase of 60% in the receipt of the revenue, ఆ రెవెన్యూ మీద 60% ఇంక్రీజ్ అయింది, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. మనకి ఈ మోడల్స్ వచ్చినప్పుడు నేను ఇది 2 టైప్స్లో చేయొచ్చు. ఫస్ట్ది, వెన్ ద ప్రైజ్ ఆఫ్ ఎన్ ఐటమ్ వాజ్ రిడ్యూస్డ్ బై 20% అంటున్నాడు. ఓకే, 20% రిడ్యూస్ అయింది. ఎక్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఈ మెథడ్ మీకు చెప్పానండి. ఈ మెథడ్ మనం మోడల్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ఇలా వేయడం వల్ల, అంటే 2 మోడల్స్లో చేయొచ్చు ఇది, కానీ ఈ మెథడ్లో చేయడం వల్ల మనకి ఈజీగా వస్తుంది ప్రాబ్లం తొందరగా. ఓకేనా, ఇది సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 5 టైమ్స్. ఇక్కడ నెక్స్ట్ చూడండి, -20 + x -5/5 అవుతుంది, దట్ ఈక్వల్ టు 60. ఇది మళ్ళీ సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? 5x - x అంటే 4x అవుతుంది. 4x/5 దట్ ఈక్వల్ టు 80 కదా. -20 ఈక్వల్ టు అవతలకి పోతే ఎంత అవుతుంది? 80 అవుతుంది. ఓకేనా, 4 1 4 2 80. ఓకేనా, అంటే ఎక్స్ ఎంత అవుతుంది? 5 2 5 20 100 కదా, 100 అవుతుంది. ఆప్షన్ ఎంత? సి 3. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. 15th. ఇన్ ఏ ఫ్యాక్టరీ ఆఫ్ 60% ఆఫ్ ద వర్కర్స్ ఆర్ అబోవ్ 30 years, అండ్ ఆఫ్ దీస్, వాళ్ళల్లో కూడా ఆ 60%లో కూడా 30% కన్నా 30 years కన్నా ఎక్కువ ఉన్నారు. దానిలో 75% ఆర్ మేల్స్ అండ్ ద రెస్ట్ ఆర్ ఫీమేల్ అంటున్నాడు. ఓకే, ఇఫ్ దెర్ ఆర్ 1350 మేల్ వర్కర్స్ అబోవ్ 30 years అంటున్నాడు. క్వశ్చన్ చాలా పెద్దగా ఉందని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ సింపుల్గా మనం దీన్ని ఎలా చేద్దాం? 60% అంటే 60%. ఓకే, ఇది టోటల్ 100 అనుకుందాం. దానిలో ఇది టోటల్, దానిలో 60% అనేటువంటి వాళ్ళు 60% వర్కర్స్ ఆర్ అబోవ్ 30 years. ఓకే, ఈ 60లో
మనం 75% అన్నాడు, దాన్ని 3/4 కదా వేస్తాము. ఓకేనా, 60లో 3/4 అంటే ఎంత? 4 1 టైమ్స్ 4 15 టైమ్స్ అంటే 15 మూడు ఎంత? 45. ఈ 45 ఏంటి? 1350 అంటున్నాడు. మనము ప్రాబ్లం చదివేటప్పుడే ఇది ఎలా చేయాలనేది బ్రెయిన్లో రన్ అవ్వాలి. 45 = 1350. ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ చేస్తాము? 9తో చేయండి. 9 5 టైమ్స్ 9 15 టైమ్స్. ఓకేనా, 5 1 టైమ్స్ 5 30 టైమ్స్ అవుతుంది. అదే 100 యూనిట్స్ అయితే 3000 అవుతుంది. ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 16th ప్రాబ్లం. ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 25% లెస్ దాన్ ఇన్కమ్ ఆఫ్ బి హూజ్ ఇన్కమ్ ఈజ్ 40% మోర్ దాన్ ద ఇన్కమ్ ఆఫ్ సి అంటున్నాడు. దీన్ని మనము ఇందాక వచ్చింది, ఈ మోడల్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 4 మెంబర్స్ ఇచ్చాడు, ఇందాక 5 మెంబర్స్ చేసాం మనము. డి నుంచి స్టార్ట్ చేద్దాం. డికి సికి రిలేషన్ ఏంటి? డి 100 అనుకుందాం. సి ఏమంటున్నాడు? 20% లెస్ దాన్ డి అంటే 80 అవుతుంది. ఓకే, బికి సికి రిలేషన్ ఏంటి? బి హూస్ ఇన్కమ్ ఈజ్ 40% మోర్ దాన్ సి అంటున్నాడు. 40% అంటే ఎలా రాస్తాం? మీరు మళ్ళీ చూడండి. మనము సింపుల్గా 40%ని 22లో 40 25లో మోర్ అంటున్నాడు అంటే 7/5 అవుతుంది కదా. ఇది క్యాలిక్యులేట్ చేయండి. 80లో 40% మోర్ అంటే మనము సింపుల్గా ఎలా వేస్తాము? 5 1 5 30 అంటే ఎంత అవుతుంది? 112 అవుతుంది. సింపుల్గా 80% మీద 80 నెంబర్ మీద 80 మీద 40% పెరిగింది. పెరిగిన తర్వాత ఎంత వచ్చింది? 112 వస్తుంది. ఓకేనా, దీనికి బికి ఏకి ఉన్న రిలేషన్ ఏంటి? ఏ ఈజ్ 25% లెస్ దాన్ బి ఇన్కమ్ అంటున్నాడు. 25% అంటే ఎలా రాస్తాం? 1/4. 1/4 అంటే 3/4 కదా, లెస్ దాన్ అంటున్నాడు కాబట్టి. ఓకేనా, 4 1 4 2 8 4 32 28 3 ఎంత? 84 అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు ఫైనల్గా? ఏ ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఏ మోర్ దాన్ దట్ ఆఫ్ సి అంటున్నాడు. ఏకి సికి రిలేషన్ ఎంత? 4. దేని మీద అడుగుతున్నాడు? సి మీద. 80 × 100 25లో క్యాలిక్యులేట్ చేస్తే 5 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 17th ప్రాబ్లం ఏంటి? ఏ మ్యాన్ వర్కింగ్ అవర్స్ పర్ డే వర్ ఇంక్రీజ్డ్ బై 35%. 35%ని ఎలా రాస్తాం? 7/20గా రాస్తాం. ఓకేనా, అండ్ హిజ్ వేజెస్ ఆ జీతం ఎంత ఇస్తాడు? వేజ్ పర్ అవర్ వర్ డిక్రీజ్డ్ బై 25% అంటే ఏం రాస్తాం? 3/4 రాస్తాం. ఓకేనా, ఒక నిమిషం. 25%ని 1/4 రాస్తాం. ఇది డిక్రీజ్ అయితే 3/4 రాస్తాం కదా. ఇక్కడ బై వాట్ పర్సంటేజ్ వర్ హిజ్ డైలీ ఎర్నింగ్ ఇంక్రీజ్డ్ అంటున్నాడు. ఫస్ట్ 20 ఉంది, అది ఏమైంది? 27 అయింది. శాలరీ ఏమైంది? 4 ఉంది, 3 అయింది. ఓకేనా, మీరు ఈ విధంగా ఈ మెథడ్లో చేస్తేనే వెంటనే మనకి సొల్యూషన్ అనేటువంటిది వస్తుంది. 24లో 80, 27 3లో అనగానే మీకు గుర్తు రాకపోతే 23లో 60, 7 3 21 అంటే యాడ్ చేస్తే ఎంత? 81 కదా. డిఫరెన్స్ ఎంత? 1 దేని మీద? 80 మీద డివైడెడ్ బై పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఓకేనా, క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది? 1.25. ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 18th ప్రాబ్లం. కిషోర్ వెయిట్ ఈజ్ 140% ఆఫ్ రవి వెయిట్. ఓకే, శివ వెయిట్ ఈజ్ 90% ఆఫ్ రామ్ వెయిట్. రామ్ వెయిట్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ రవి వెయిట్. ఇఫ్ కిషోర్ వెయిట్ ఈజ్ X% ఆఫ్ శివ వెయిట్, దెన్ X ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. ఫస్ట్ మనము రవి వెయిటే తీసుకుందాం. రవి ఉన్నాడు,
రవి వెయిట్ 100 అనుకుందాం. కిషోర్ వెయిట్ ఎంత? 140% ఆఫ్ రవి వెయిట్ అంటే ఎంత అవుతుంది? యాజ్ ఇట్ ఈజ్ కదా, 140 అవుతుంది. ఓకేనా, 140 మోర్ అంటే మళ్ళీ మారిపోతుంది. 140% ఆఫ్ రవి వెయిట్ అన్నప్పుడు రవిది 100, కిషోర్ది ఎంత అవుతుంది? 140 అవుతుంది. రామ్ కేసు ఏమిచ్చాడు? శివ వెయిట్ ఈజ్ 90% ఆఫ్ రామ్ వెయిట్. ఓకే, ఇక్కడ రామ్కి రవికి ఇంటర్లింక్ ఇచ్చాడు. రామ్ ట్వైస్ అంటున్నాడు. రామ్ వెయిట్ ఈజ్ ట్వైస్ అంటే 200 అవుతుంది. శివ ఎంత ఇచ్చాడు? శివ వెయిట్ 90% ఆఫ్ రామ్ అంటున్నాడు. దీంట్లో 90 అంటే ఎంత మీకు తెలుసు. ఓకేనా, 180 వస్తుంది. ఇక్కడ ఫైనల్గా ఏం అడిగాడు? ఇఫ్ కిషోర్ వెయిట్ ఈజ్ X% ఆఫ్ ద శివ వెయిట్. ఓకే, X% ఆఫ్ ద, దెన్ ఆ X% ఎంత అంటున్నాడు? 140/X% మనకు తెలుసు, కిషోర్ వెయిట్ 140 అని. శివ వెయిట్ మీద ఎంత వచ్చిందో కనుక్కోవాలి. శివ వెయిట్ 180 × 100 క్యాన్సిలేట్ చేయండి. ఎంత అవుతుంది? 2 ఏళ్ళు 2 తొమ్మిదిల 700/9 అంటే ఎంత అవుతుంది? 77.77 7/7 అవుతుంది. ఇది మీరు ఇలా చేయండి, మీకు ఇన్ డీటెయిల్గా ఆన్సర్ వస్తుంది. 9 ఏళ్ళు 63, మళ్ళీ 9 ఏళ్ళు 63, ఇక్కడ 7, ఇది ఫైనల్ అవుతుంది. ఆన్సర్ అని వెళ్తుంది కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 19th ప్రాబ్లం. అవుట్ ఆఫ్ ద టోటల్ టోపీస్ 1/10 ఆర్ వేస్టెడ్. ఓకే, 35% ఆర్ రెస్ట్ ఆర్ గివెన్ టు ఎస్ అంటున్నాడు. ఓకే, ప్రాబ్లం మళ్ళీ చదువుదాం. అవుట్ ఆఫ్ ద టోటల్ టోపీస్ 1/10 ఆ పార్ట్ అనేటువంటిది వేస్ట్ అయిపోయాయి. ఉన్న మొత్తం టోపీల్లో ఒక భాగం అనేటువంటిది వేస్ట్ అయిపోయింది. 35% ఆఫ్ ద రెస్ట్ ఆర్ గివెన్ టు ఎస్. ఓకే, ఆ మిగిలిన వాటిల్లో 35% అనేటువంటిది ఎస్కి ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకుందాం. అండ్ 1/8 ఆఫ్ ద టోటల్ ఆర్ గివెన్ టు ఎన్ అంటున్నాడు. ఓకే, ఇఫ్ ద టోపీ విత్ ఎన్ ఆర్ 10 మోర్ దాన్ ద వేస్టెడ్ టోపీ. ఓకే, కొంచెము ఇది టైం టేకింగ్. మనము నెక్స్ట్ దీన్ని 1/10 అంటే ఫస్ట్ చూడంగానే ఫ్రాక్షన్స్లో ఉంది. 35%ని ఎలా రాస్తాం? 7/20 కదా. ఓకేనా, ఇక్కడ 1/8 అంటున్నాడు. వీటి ఎల్సిఎం ఎంత? 10కి 20కి 8కి ఎల్సిఎం ఎంత అవుతుంది? లీస్ట్ కామన్ మల్టిపుల్ 200 కదా, 200 అవుతుంది. ఓకే, టోటల్ 200. ఇది మనము దీంట్లో 1/10 అనేటువంటిది స్పాయిల్ అయిపోయినాయి, అంటే 20 అనేటువంటిది వేస్ట్ అయిపోయాయి. ఓకేనా, ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 20 పోతే 180 ఉంటాయి. ఈ 180లోనే కదా 35% అంటే 180లో 35% అంటే ఎంత? 7/20 2 9 18 7 9 63. ఓకే, ఇక్కడ 1/8 ఆఫ్ టోటల్ అంటున్నాడు. 1/8 అంటే ఎంత అవుతుంది? 25 కదా, 25 అనేటువంటిది టోటల్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇది ఎన్కి ఇచ్చినటువంటిది. ఒక నిమిషం, మీకు ఎన్, ఇది ఎన్కి ఇచ్చాడు. ఇది వేస్టెడ్, ఇది రిమైనింగ్. ఓకేనా, ఇది ఎన్కి ఇచ్చింది. ఇఫ్ ద టోపీస్ విత్ ఎన్ ఆర్ 10 మోర్ దాన్ ద వేస్టెడ్ టోపీస్ అంటున్నాడు. రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. అది 10కి ఈక్వల్. 1 అనేది ఎంత అవుతుంది? 2కి ఈక్వల్. ఓకేనా, పెన్ ఇంక్ చేయించేద్దాం. ఓకే, ఇక్కడ 63కి కనుక్కోవాలి మనం. 63 × 2 అంటే ఎంత అవుతుంది? ఒక యూనిట్ 2కు సమానం కాబట్టి 62 3 × 2 అంటే 126 అవుతుంది. మీరు
ఈ ప్రాసెస్ అంతా చేయడం కన్నా ప్రాబ్లమ్ని వైజ్గా చదివితే మీకు ఏం అర్థమవుతుంది, ఇక్కడ అవుట్ ఆఫ్ ద టోటల్ టోపీస్ 1/10% వేస్టెడ్, 35% ఆఫ్ ద రెస్ట్ గివెన్ టు ఎస్ అంటున్నాడు. ఎస్కి 35% అన్నాడు. ఆప్షన్స్లో 7 మల్టిపుల్, 35 అంటే 7 మల్టిపుల్ కదా. ఆప్షన్స్లో 7 మల్టిపుల్ ఏముంది అంటే ఓన్లీ ఆప్షన్ ఏ అవుతుంది. ఇక్కడే మనము క్వశ్చన్ని చూసే వెంటనే ఆప్షన్ ఏ పెట్టేసేయచ్చు, ఎందుకంటే 7 మల్టిపుల్ ఉంది, ఆప్షన్ ఏ మాత్రమే. అతనికి ఇచ్చిన ఎస్ అనే అతనికి ఇచ్చింది ఫైనల్గా ఏమడిగాడు, టోపీస్ గివెన్ టు ఎస్ అంటున్నాడు. ఎస్కి ఇచ్చింది 35% అంటే 7 మల్టిపుల్. ఆప్షన్స్లో 7 మల్టిపుల్ ఏముంది అని మీరు గమనించుకొని వెంటనే ఆప్షన్ ఏ పెట్టేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. 20th ప్రాబ్లం. ఇఫ్ ఇది మనము కంప్లీట్గా రాద్దాము. ఎక్స్ ప్లస్ 20% అంటే ఓకే, దీన్ని పర్సంటేజ్ అలానే ఉంచుదాం, ఇంటూ 250. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ మోర్ దాన్ ద X% ఆఫ్ 250 అంటున్నాడు. ఈజ్ ఈక్వల్ టు అంటే 25% మోర్ని మనం ఎలా రాస్తాం, 5/4 కదా, ఇంటూ X% ఆఫ్ 220. హాఫ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ వేస్తాము 220. ఇది ఫార్మేషన్. ఓకేనా, ఇక్కడ మనము క్యాల్కులేట్ చేయండి. ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని మనం గివెన్ డేటా రాసుకున్నాం. X ప్లస్ 20% 250 ఈజ్ ఈక్వల్ టు మోర్ అంటున్నాడు, 25% మోర్ అంటున్నాడు కాబట్టి క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ పర్సంటేజ్కి క్యాన్సిలేషన్. ఓకే, 5 1 టైమ్స్ 5 5లు 25, 50 అవుతుంది. ఓకేనా, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ X ప్లస్ 20 ఇంటూ 50 ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, 4 1లు 4 5లు 20, 4 5లు 20. ఓకేనా, 55X ఉంటుంది. ఇది మళ్ళీ క్యాల్కులేట్ చేస్తే 5 10లు 5 11లు. ఇక్కడ 10x ప్లస్ 200 దట్ ఈక్వల్ టు 11x. ఇప్పుడు X ఎంత అవుతుంది, 200 అవుతుంది. ఓకేనా, కానీ ఏమి ఇచ్చాడు, ఇక్కడ చదవండి. దెన్ 10% ఆఫ్ X ప్లస్ 50 అంటే X 200 కదా, ప్లస్ 50 అంటే 250 ఎంత, 10% ఆఫ్ 250 అంటే ఎంత అవుతుంది, ఈ పర్సంటేజ్కి 0కి 0 క్యాన్సిల్ పోతే 25 అవుతుంది. నెక్స్ట్ కేసు ఏమి ఇచ్చాడు, ఇది ఒక కేసు ఇచ్చాడు. ఓకేనా, ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ మోర్ దాన్ 15% ఆఫ్ X. X ఎంత 200 వచ్చింది. 200లో 15% అంటే పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్, 15 రూల్లో 30. ఓకేనా, 30 ఉంది. ఇది ఎంత మోర్ ఆర్ లెస్ అనేటువంటిది అడిగాడు, 5%. దేని మీద, X లాస్ట్ అడిగింది. ఎప్పుడైనా దాని తర్వాత ఉన్నటువంటి నెంబర్ని బైలో వేసుకుందామని మనము ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. డివైడెడ్ బై 30 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100, 5 1 5 6. ఆన్సర్ ఎంత అవుతుంది, 16 2/3. 1/6%, 1/60 ఇంటూ 100 అంటే ఎంత, 16 2/3 కదా. ఓకేనా, ఇలాగా ఇచ్చినటువంటి ఇప్పుడు మోడల్ 3 and 4లో ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. ఇలాగ ఎంత టఫ్గా ఉన్న ప్రాబ్లమ్స్, టైం టేకింగ్ నేర్చుకున్నాము. ప్రీవియస్గా చూసిన అన్ని టైప్స్ని మనం కవర్ చేసాము. Are you wasting time reading a number of books? Are you searching for the right source? Are you confused about not writing online exams? Please install the SRK Academy app from Google Play Store.